ప్రైవేట్ స్కూళ్లలో ట్యూషన్ ఫీజే ఉండాలి, మిగతా ఏ రుసుములు వసూలు చేయకూడదు. ఫీజుల ఖరారు నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఉండాలి. పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కమిటీలు వేయాలి. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఫీజులు నిర్ధారించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసు. ఎవరు విద్యా కమిషన్? తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో పిఎల్ విశ్వేశ్వరరావు గారు మిగతా సభ్యులంతా కలిసి ఈ రిపోర్ట్ని గవర్నమెంట్ ముందుంచారు. కేవలం ట్యూషన్ ఫీజు తప్ప ఇంకే రకమైన ఫీజులు వసూలు చేయొద్దని. ఎక్కడి ట్యూషన్ ఫీజులే కాదు, ఇంకే రకమైన ఫీజులే కాదు, చివరికి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, షార్ప్నర్లు, ఇంకా ఏమైనా ఉంటే బ్యాగుల దగ్గర నుంచి మా దగ్గరనే కొనాలని ప్రైవేట్ ఈ స్కూళ్ళు దండాలు చేస్తున్నాయి. మొత్తం స్టేషనరీ షాప్ అంతా వీడే నడిపిస్తున్నాడు. స్టేషనరీ షాప్ అంతా ప్రైవేట్ స్కూల్లోనే నడిపిస్తున్నాడు. పాపం చిన్నగా ఏదో స్టేషనరీ షాపులు పెట్టుకొని బతుకుతున్న నిరుద్యోగుల మీద ఈ భారీ దెబ్బ పడుతున్నది. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లలో ట్యూషన్ ఫీజు మాత్రమే ఉండాలని, మరే ఇతర ఫీజులు వసూలు చేయకుండా నియంత్రించాలి అని తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర సర్కారుకు సిఫారసు చేసింది. ఫీజుల ఖరారు నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఈ ఫీజుల నియంత్రణ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనో లేదు 2016-17లో అనుకుంటా తిరుపతిరావు కమిటీ ఒకటి నియమించింది, గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ తాలూకా ఏం నివేదిక ఇచ్చిందో నివేదికను ఎందుకు అమలు చేస్తలేరు? చెయ్యము. మళ్ళీ కొత్త కమిటీ కూడా అక్కర్లేదు. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులు అమలు చేసినా సరిపోతుంది. ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల నియంత్రణకు సంబంధించి గత కొంతకాలంగా విద్యా కమిషన్ వివిధ వర్గాలతో విస్తృత చర్చలు జరిపి నివేదిక రూపొందించింది. శుక్రవారం విద్యా కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో సభ్యులు విశ్వేశ్వరరావు, చారకొండ వెంకటేష్, జ్యోత్స్నాలు ఈ నివేదికను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు సమర్పించారు. ప్రస్తుతం ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల విషయంలో సర్కారుకు ఎటువంటి నియంత్రణ లేని నేపథ్యంలో విద్యా కమిషన్ నివేదికకు ప్రాధాన్యత నెలకొంది. ఫీజుల ఖరారు, వాటి నియంత్రణ కోసం ఈ నివేదికలో స్పష్టత ఇచ్చారు. స్కూళ్లలో పలు రకాల ఫీజులను వసూలు చేయకుండా ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని విద్యా కమిషన్ పేర్కొన్నది. ఆయా స్కూళ్ల పరిస్థితులను బట్టి ఫీజులను వివిధ కేటగిరీలుగా విభజించాలి. ఇందుకు అక్కడి సదుపాయాలు పరిగణలోకి తీసుకోవాలి. అలాగే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ వంటి వాటితో ఆయా స్కూళ్లు వ్యాపారం చేయకూడని విధంగా వ్యవస్థ ఉండాలి. ఫీజుల ఖరారు నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి చైర్మన్గా రిటైర్డ్ జడ్జ్ లేదా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని, సభ్యులుగా సంబంధిత రంగానికి చెందిన 4 నిపుణులను నియమించాలని తెలిపింది. జిల్లా స్థాయిలో కూడా ప్రతి జిల్లాకు కమిటీ ఏర్పాటు చేయాలని, ఫీజులను ఖరారు చేసిన తర్వాత వాటి అమలులో నమోదయ్యే ఫిర్యాదులపైన ఈ జిల్లా కమిటీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 3 ఏళ్లకోసారి ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే విద్యా కమిషన్ చేసిన సిఫార్సులపైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది భవిష్యత్తులో మనం చూడాలి. డౌటే నాకైతే. ఎందుకంటే వీళ్ళ వ్యవహారం చూస్తే అసలు ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు ఎవరివండి? లీడర్లే కదా.